Hello everyone, this is Pradeep Ji, Senior Consultant from Experts Advice. So ఈరోజు మనం స్టడీ ఇన్ ఆస్ట్రేలియా కోసం డిస్కస్ చేద్దాం. ఆస్ట్రేలియా ఎందుకు చూస్ చేసుకుంటారు ఫర్ మాస్టర్స్ అనే దానికి ఫస్ట్ పాయింట్ టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్, సెకండ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టమ్, థర్డ్ గ్లోబల్లీ రికగ్నైజ్డ్ డిగ్రీ, ఫోర్త్ వన్ part-time job opportunities, fifth full-time job opportunities, sixth quality of life. ఆస్ట్రేలియాలో టోటల్ 43 యూనివర్సిటీస్ ఉంటాయి. అందులో 37 పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ 6 ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉంటాయి. అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ కి వచ్చేసరికి ఫర్ బ్యాచులర్స్ ఇంటర్మీడియట్ లో మినిమం 60 to 65% ఉండాలి. ఫర్ బ్యాచులర్స్ లో మినిమం 60 to 65% ఉండాలి. అండ్ కామన్ గా ఫర్ బ్యాచులర్స్ అండ్ మాస్టర్స్ IELTS or PTE రిక్వైర్డ్. సో ఆస్ట్రేలియాలో ట్యూషన్ ఫీజెస్ 12 to 15 lakhs per year ఉంటుంది. సో కమింగ్ టు స్కాలర్షిప్స్, ఇట్స్ 10 to 30% ఆన్ యువర్ ట్యూషన్ ఫీజ్ ఉంటుంది. పార్ట్ టైం వర్క్ వచ్చేటప్పటికి ఆస్ట్రేలియాలో లీగల్ గా పార్ట్ టైం చేసుకోవచ్చు అండ్ 24 hours per week చేసుకోవచ్చు. పర్ అవర్ కి మీకు $18 to $25 పే చేస్తారు. సో అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ November 25 and Feb 26. సో మీరు అప్లికేషన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేయండి బికాస్ స్కాలర్షిప్ ఛాన్సెస్ హై ఉంటాయి. కింద డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ కి మీరు ఫర్ 1-to-1 కౌన్సిలింగ్ కి కాల్ చేయొచ్చు ఆర్ లేదా మీరు డైరెక్ట్ గా మా ఆఫీస్ ని విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.